అందరికీ నమస్కారం అండి. తులారాశివారు ఆగస్టు నెలలో పొరపాటున కూడా ఈ తప్పు చేశారంటే మీ ప్రాణాలకే ప్రమాదం. జాగ్రత్త వహించండి. అయితే ఆగస్టు నెలలో తులారాశివారు ఎటువంటి తప్పు చేయడం వల్ల మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు, అలాగే ఏ విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అనే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతకుముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, డబ్బు సమస్యలు, మనమంటే గిట్టని వారు మనపైన చెడు చేయడం, మనశ్శాంతి లేకపోవడం, వ్యవసాయంలో నష్టం రావడం, ఆరోగ్యాలు బాగోలేకపోవడం, ప్రేమ సమస్యలు, తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి. ఈ తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ఉంటారు. తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఎంతో నేర్పరితనం ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణతో డబ్బులను పొదుపు చేసి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాగే వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేస్తారు. ఈ తులారాశిలో జన్మించిన వారు అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా కూడా వీరు సునిశ్చితంగా ఆలోచించి న్యాయంగా తీర్పు చెప్తారు. ఎవరైనా తగువలాడి వీరి వద్దకు వస్తే కనుక వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు మాత్రం వీరిని దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తారు. తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా వీరికి ఉంటుంది. తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. పడమర దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి. తులారాశి వారిలో ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే వీరు ఎవరికైనా సరే పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల వీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పొరపాటున మీరు కనుక ఈ ఆగస్టు నెలలో ఈ తప్పు చేశారంటే గనక మీరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అలాగే నిందల పాలవుతారు. అలాగే అవమానాల పాలవుతారు. ఎందుకంటే మీరు ఈ విధంగా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్లే ఈ సమయంలో మీ దగ్గరికి ఆర్థికపరమైన లావాదేవీల గురించి, అలాగే మీరు షూరిటీ సంతకం చేయడం గురించి కొంతమంది ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీరు వారికి సహాయం చేయాలి అనే ఆలోచనతో ఈ విధంగా షూరిటీ సంతకం చేయడం కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన లావాదేవీల గురించి మీరు వారికి షూరిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే సంతకం చేయడం వల్ల కావచ్చు, మాట ఇవ్వడం వల్ల కావచ్చు, మీరు ఈ సమయంలో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఆర్థికంగా కొన్ని లక్షల వ్యవహారాలకు సంబంధించి మీరు షూరిటీ సిగ్నేచర్ చేయడం వల్ల ఇలా ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. వారు ఆ డబ్బును కట్టకపోవడం వల్ల ఆ డబ్బును మీరే చెల్లించాల్సి వస్తుంది. ఈ యొక్క పొరపాటు కనుక మీరు చేశారంటే ఈ సమయంలో మీరు మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్లు. ఎందుకంటే మీ శక్తికి మించిన భారాన్ని మీరు తలపై మోస్తారు. ఈ విధంగా మీరు డబ్బులను కట్టలేక, అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా మీరు ఎన్నో చిక్కుల్లో పడే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో వారు మీకు ఎంత సన్నిహితులైనా కావచ్చు, మీ దగ్గరి ఆప్తులైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, వారికి మీరు ఇచ్చే షూరిటీ సంతకాలు మాత్రం మీకు కలిసి రావడం లేదు. అలాగని ఇతరులకు సహాయం చేయడం తప్పు అని కాదండి. ఒకవేళ మీరు సహాయం చేయడానికి వస్తే కనుక డబ్బు సహాయం చేయండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో సంతకం చేయాల్సి వస్తే కనుక మీరు దానికి సంబంధించిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోండి.
మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే మీ శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాన్ని తీసుకోండి. మీరు ఎవరికైతే ఈ షూరిటీ సంతకం చేస్తున్నారో వారు ఎటువంటి వ్యక్తులు, వారి వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ విధంగా మీరు ప్రత్యుపకారం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఆగస్టు నెలలో చేసే పొరపాట్లు మీ జీవితంలో మిమ్మల్ని ప్రతికూల ప్రభావం వైపు తీసుకువెళ్తాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఇలా వారికి పరోపకారం చేయడం వల్ల, అలాగే మీ దగ్గర బంధువులు, ఆప్తులు, సన్నిహితులైనా కావచ్చు, మీరు ఏదైనా సహాయం చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక ఈ తులారాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు. అలాగే ఈ సమయంలో ఆత్మీయులతో విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. మనోచాంచల్యం వల్ల వీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితాన్ని ప్రతికూల ప్రభావం వైపు తీసుకుని వెళ్తాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక్కసారి మాట్లాడిన మాట గంట సేపట్లోనే మార్చేస్తూ ఉంటారు. ఈ విధమైన మనస్తత్వం తులారాశిలో ఉంటుంది. అంటే చపల చిత్తమైన మనస్తత్వం ఉంటుందన్నమాట. మాట మీద నిలబడే మనస్తత్వం వీరికి ఉండదు. ఈ యొక్క మనస్తత్వం కారణంగా తులారాశి జాతకులకు ఈ ఆగస్టు నెలలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ తులారాశి వారు ఈ సమయంలో కనుక మీరు పొదుపు చేసుకున్న డబ్బులు స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో మీకు ధనానికి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు పొదుపు చేసుకున్న డబ్బులు స్థిరాస్తిలోకి మార్చుకోండి. అప్పుడే మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఎందుకంటే అతి కొద్ది కాలంలోనే మీరు దేనిపైన అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాటి యొక్క డెవలప్మెంట్ జరగడం మూలంగా మీరు అదృష్ట ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. ధనానికి ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా వీరికి ఎంతో శుభకరం. శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది. ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగల ప్రసాదం, అలాగే నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి. మీకు ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. గోమాత సేవలో సమయాన్ని గడపండి. మరియు యువతలకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి దీవెనలు కూడా పొందుతారు. ప్రతిరోజు లేదా శుక్రవారం లేదా అమావాస్య రోజుల్లో తప్పకుండా స్త్రీ సూక్త స్తోత్రం పఠించండి. మీ ఇంట్లోని అన్ని గదుల్లో కూడా అమావాస్య రోజు లేదా పౌర్ణమి రోజున ఆవు మూత్రాన్ని చల్లుకోండి. ఇలా చల్లడం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి. ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి వెన్న లేదా పెరుగును ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితమే లభిస్తుంది. అలాగే మీ ఇంటి పైకప్పుపై పక్షుల కోసం ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఉంచండి. అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కోసం ఆహారాన్ని ఉంచండి. మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి. చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదళ్లలో చల్లండి. ఈ విధంగా జంతువులకు అలాగే పక్షులకు మీరు చేసే సేవ మీకు ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని అందిస్తుంది. చూసారు కదండి, తులారాశి వారు ఆగస్టు నెలలో వారు పొరపాటున ఏ తప్పులు చేయడం వల్ల ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అయిన ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు కనుక ఎవరైనా ఉంటే వారికి వెంటనే ఈ వీడియో షేర్ చేయండి.